జై మీడియాకి స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సింహరాశి ఫలాలు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రయాణం అద్భుతంగా ఉంటుంది, కానీ సంవత్సరం రెండవ సగంలో పరిస్థితులు కొంతమేర క్షీణించవచ్చు. 2025 మొదటి భాగం మీకు శుభవార్తలు తెస్తుంది, కానీ రెండవ భాగంలో కొన్ని కఠినమైన సవాళ్లు ఎదురవచ్చు. మీరు మీ జీవితంలో చెడు, మంచి మరియు కష్టమైన అనుభవాలను ఎదుర్కొంటారు. సవాళ్లను అంగీకరించి సానుకూల భవిష్యత్తు కోసం కృషి చేయండి. సింహరాశి ఫలాలు ప్రకారం ఇది ఒక అద్భుతమైన సంవత్సరం. ప్రారంభంలో విజయాన్ని పొందుతారు. మీరు బార్ను అధిగమించి విజయాలను సాధించడానికి పనిచేస్తారు. మీరు అనేక అవకాశాలను పొందుతారు. ఇవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. 2025 ప్రారంభంలో దేవగురు బృహస్పతి మీ 10వ ఇంటి ద్వారా ప్రయాణిస్తాడు. ఇది వ్యాపారం, ఉద్యోగం మరియు పనిముట్ల విభాగంగా పరిగణించబడుతుంది, కాబట్టి ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. ప్రస్తుత ఉద్యోగంలో ఉత్తమ ప్రదర్శనతో పదోన్నతి పొందవచ్చు మరియు మంచి బోనస్ పొందవచ్చు. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందవచ్చు. ఈ సమయం విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పరీక్షలలో విజయాలు సాధించవచ్చు. మార్కెటింగ్ మరియు మీడియా రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది. మే 2025 నుండి దేవగురు సింహ రాశిలో 11వ ఇంటి ద్వారా ప్రయాణిస్తాడు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం, పొదుపు మరియు సంపదలో విపరీతమైన వృద్ధి ఉంటుంది. మీరు మీ ప్రేమ జీవితాన్ని తిరిగి ఆవిష్కరించడంపై దృష్టి సారిస్తారు. మీరు ప్రేమను వ్యక్తపరచడంలో ప్రత్యేకంగా సౌకర్యంగా లేరు, కానీ మీ భాగస్వామికి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి వివిధ మార్గాలను కనుగొంటారు. ఒంటరిగా ఉన్నవారు త్వరలో ప్రేమను పంచుకుంటారు. బృహస్పతి యొక్క సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో ఆనందం తేవడానికి ఈ సంవత్సరం ఉపకరిస్తుంది. ఆర్థిక సంక్షోభం ఉండదు. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలలో పెట్టుబడులు పెట్టేవారు ప్రారంభ నెలల్లో మంచి లాభాలు పొందవచ్చు. మార్చి 2025 నుండి శని సింహరాశి 8వ ఇంటి ద్వారా ప్రయాణిస్తాడు. జనవరి నుండి మార్చి వరకు మంచి నెలలు ఉంటాయి. కానీ మార్చిలో శని సంచారం ఆర్థిక నష్టాలను తెస్తుంది. వ్యాపారంలో ఆకస్మిక క్షీణత మరియు ఆర్థిక నష్టాలు ఎదురవచ్చు. అక్టోబరు 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు గురుడు సింహరాశి 12వ ఇంటి ద్వారా ప్రయాణిస్తాడు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులను చాలా జాగ్రత్తగా చేయండి. కేతువు యొక్క 1వ ఇంటి నుండి మరియు 7వ ఇంటి నుండి రాహువు సంచారం కొంత ఉపశమనం కలిగిస్తుంది. విదేశీ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి, కానీ సంబంధాలకు మంచిది కాదు. ఆరోగ్యంపై కూడా జాగ్రత్త అవసరం. సింహరాశి వార్షిక జాతకం ప్రకారం సమస్యాత్మక ప్రాంతాలను అంచనా వేసి నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్యమైనది. చేయవలసినవి: ప్రతిరోజు సూర్యుడిని పూజించండి మరియు సూర్యోదయ సమయంలో రాగి పాత్రలో సూర్యునికి నీటిని సమర్పించండి. ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. చేయకూడనివి ఆవాదించవద్దు. అహంభావాన్ని మానండి. సింహరాశివారి ఆర్థిక జాతకం 2025 ఈ సంవత్సరం ప్రారంభం మీ ఆర్థిక పురోగతికి సహాయపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి బంగారు అవకాశాలు లభిస్తాయి. బృహస్పతి 10వ ఇంటి ద్వారా సంచారం సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది. మీరు వ్యాపారం మరియు భవిష్యత్తు గురించి అనేక ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేస్తారు. మీరు ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. మార్చి 2025 వరకు భాగస్వామ్యంతో కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న వారికి సమయం ఆశాజనకంగా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. షేర్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులకు డబ్బు సంపాదించే అవకాశాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగం, మంచి జీతం, బోనస్ లేదా బహుమతులు పొందవచ్చు.
రుణం తీసుకోవాలనుకుంటే ఈ సమయంలో సులభంగా లభించవచ్చు. బృహస్పతి పదవ ఇంట్లో ఉండటం వల్ల ప్రతిష్ఠ పెరుగుతుంది. స్నేహితుల సహాయంతో డబ్బు సంపాదించవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మార్చి 2025 మధ్యన శని సింహరాశి 8వ ఇంటి ద్వారా సంచరిస్తాడు. ఇది ఆర్థిక జీవితంలో ఆటంకం కలిగిస్తుంది. లావాదేవీలలో జాగ్రత్త అవసరం. డబ్బు సంపాదనలో కష్టాలు ఎదురవుతాయి. కెరీర్లో స్థిరత్వం ఉండదు. శత్రువులకు దూరంగా ఉండండి. భాగస్వామిని డబ్బుకు సంబంధించిన విషయాల్లో సీరియస్గా తీసుకోండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. లేకపోతే డబ్బు కోల్పోయే అవకాశం ఉంది. అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 2025 వరకు గురుడు సింహరాశిలోని 12వ ఇంటి ద్వారా సంచరిస్తాడు. ఇది ఆదాయానికి అడ్డంకులు సృష్టిస్తుంది. ఖర్చులు పెరిగి పొదుపు లేకపోవడం ఆర్థిక సంక్షోభాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. కష్టపడి పనిచేసినప్పుడు పరిస్థితి మరింత దిగజారదు. సింహరాశివారి ఆరోగ్య జాతకం 2025 ఈ సంవత్సరం మీ ఆరోగ్యానికి మిశ్రమ ఫలితాలను తెస్తుంది. ప్రారంభ నెలల్లో ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది. గత సంవత్సరంలోని సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మానసిక ఆనందం మరియు శాంతిని అనుభవిస్తారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు మరియు మంచి ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను చేస్తారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. కొన్ని శుభకార్యాలు కుటుంబంలో జరుగుతాయి. ఆరోగ్య స్పృహను సాధిస్తారు. మార్చి తర్వాత చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఎముకలు, చర్మ అలెర్జీలు లేదా ఆస్తమా సమస్యలు సింహరాశి పెద్దలను ఇబ్బంది పెట్టవచ్చు. షుగర్, బీపీ సమస్యలున్నవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాతావరణ మార్పులు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కెరీర్లో మార్పులు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మానసిక ఒత్తిడి ఉండవచ్చు. సంతృప్తి కోసం చిన్న విరామాలు తీసుకోండి. 2025 చివరి నెలల్లో కొంత ఇబ్బందిగా ఉంటుంది. పెద్ద ప్రయాణాలను నివారించండి. కళ్లకు, కడుపు, కాలేయం లేదా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు చిగురిస్తాయి. మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సింహరాశివారి కెరీర్ జాతకం 2025 ఈ సంవత్సరం మీరు అనేక అవకాశాలు మరియు విజయాలను పొందగలుగుతారు. దేవగురు బృహస్పతి యొక్క ఆశావాద ప్రభావం మీ జీవితంలో గొప్ప మార్పులను తీసుకురాబోతుంది. ప్రారంభంలో మీరు మీ కలల ఉద్యోగాన్ని సాధించవచ్చు, అంటే పెద్ద కంపెనీ మరియు మంచి ప్యాకేజీని పొందవచ్చు. మీరు చేసే ప్రతి పనిలో మీకు అపారమైన విజయాలు సాధించవచ్చు. మీ ప్రయత్నాలు విజయవంతంగా ఉంటాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి అనేక అవకాశాలు పొందుతారు. మీరు మీ సామర్థ్యంతో సీనియర్లను మరియు చుట్టుపక్కల ఉన్నవారిని ఆకట్టుకుంటారు. 2025 ప్రారంభంలో మీరు మీ ప్రతిభను చాటే అవకాశం పొందుతారు. వ్యాపారంలో మీరు పేరు మరియు కీర్తి పొందుతారు. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి మంచి సమయం. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం మీరు పని నుండి మంచి లాభాలు పొందవచ్చు. మార్చి 2025 మధ్య నాటికి మీరు మీ కెరీర్లో కొన్ని హెచ్చు తగ్గులను చూడవచ్చు. కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదురవవచ్చు, కానీ మీ సామర్థ్యంతో మీరు వాటిని పరిష్కరించవచ్చు. ఏదైనా తెలియని పార్టీతో భాగస్వామ్యం చేసే ముందు జాగ్రత్తగా దర్యాప్తు చేయండి. అలా చేయకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ప్రతి పనిలో కష్టపడితేనే విజయం సాధించవచ్చు. మీ అస్థిరమైన మనస్సు మరియు శారీరక సమస్యల కారణంగా మీరు కొన్ని మంచి అవకాశాలను కోల్పోవచ్చు. వ్యాపార దృక్కోణం నుండి ఈ కాలం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. నిరంతర ప్రయత్నాలతో కొంత విజయం సాధించవచ్చు. కార్యాలయంలో జాగ్రత్తగా పనిచేయండి. చిన్న పొరపాట్ల వల్ల పెద్ద సమస్యలు వస్తాయి. మీ అజాగ్రత్త వల్ల మీరు ఉద్యోగాన్ని కూడా కోల్పోవచ్చు, కాబట్టి నిజమైన భక్తితో పని చేయండి.
ఈ కాలంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవచ్చు. ఆదాయ వనరులు తగ్గుతాయి, లాభం ఉండదు. మానసిక ఒత్తిడి కూడా అనుభవించవచ్చు. 2025 చివర్లో సమయం మీకు అనుకూలంగా మారుతుంది. మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు శాశ్వత ఉద్యోగం పొందవచ్చు లేదా మీ స్వంత పని ప్రారంభించవచ్చు. భాగస్వామ్యంతో పనిచేయడం సులభం అవుతుంది. మొత్తం మీద సంవత్సరం ప్రారంభం మీ కెరీర్ కోసం చాలా మంచి సమయం. మధ్యలో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సింహరాశివారి ప్రేమ జాతకం 2025 ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితంలో కొత్త రంగాలను చూస్తారు. ప్రేమ సంబంధాలలో మీరు సంతోషకరమైన మరియు కొద్దిగా విషాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. 2025 ప్రారంభం మీ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. మీరు కొత్తగా భావిస్తారు. మీ జీవిత భాగస్వామి ప్రతి దశలో మీకు సహాయం చేస్తారు. మీరు మీ ప్రణాళికలను పరిశీలిస్తారు. ఒంటరి వ్యక్తులకు ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవడానికి మంచి సమయం. ఈ సంవత్సరం ప్రేమ జంటలు శృంగారంతో నిండి ఉంటారు. మీరు మీ ప్రేమికుడితో ఎక్కువ సమయం గడుపుతారు. మీ భావాలను వ్యక్తీకరించడానికి ఏ అవకాశాన్ని కూడా వదలరు. మీరు ఈ సంవత్సరం రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు. మీరు ప్రేమలో మునిగిపోతారు. సింహరాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. దీర్ఘకాలిక భాగస్వామితో డేటింగ్ చేస్తున్న వారికి ప్రారంభ నెలల్లో మరపురాని క్షణాలు ఎదురవచ్చు. మీరు మీ గర్ల్ఫ్రెండ్కి ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తే ఇది మంచి సమయం. మీ ప్రేమికుడు సానుకూలంగా స్పందిస్తారు. మరిన్ని అవకాశాలు మీ ప్రేమ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి లభిస్తాయి. మీరు ఒకరితో ఒకరు సాన్నిహిత్యం ఏర్పరచుకోవచ్చు. మీరు మీ భాగస్వామి నుంచి ప్రేమను పొందుతారు. కొత్తగా వివాహం చేసుకున్న జంటల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. మీరు ఒకరికొకరు మరియు మీ కుటుంబ సభ్యులపై శ్రద్ధ చూపిస్తారు. కానీ మార్చి తర్వాత సంబంధాల్లో కొన్ని చేదు పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. మీరు ఒకరి భావాలకు శ్రద్ధ వహించాలి. ప్రేమలో ఓపిక అవసరం. మీ సంబంధం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే ఓపిక ముఖ్యమైనది. మీరు మీ భాగస్వామికి పూర్తి స్థలాన్ని ఇవ్వాలి మరియు మీ నిర్ణయాలను వారిపై పణం చేయకుండా ఉండాలి. సంవత్సరాంతం వరకు మీ ప్రేమ జీవితంలో కొన్ని పరీక్షలు ఉంటాయి. కమ్యూనికేషన్ లోపం వల్ల అపార్థం ఏర్పడవచ్చు, వివాదాలు రావచ్చు. మీ భాగస్వామి మీ మునుపటి భాగస్వామితో మాట్లాడటానికి ఇష్టపడకపోవడం వల్ల సంబంధం చేదుగా మారవచ్చు. కాబట్టి మూడవ వ్యక్తిని మీ సంబంధంలో రానివ్వకండి. వివాహిత జంటలకు ఇదే వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జీవితం శాంతిగా ఉండి మీ సంబంధంలో నిజాయితీగా ఉండటం ముఖ్యమైంది. సంబంధాలను కొనసాగించే ఈ కళ 2025లో మీకు విజయాన్ని అందిస్తుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.